అరే ఏంది వట్టి స్పార్కిల్ మాత్రం పట్టుకొని చూస్తున్నా కేక్ ఇది అనుకుంటున్నారా? మంచిగా చూడు ఫస్ట్ అనిపించినంత పెద్ద కేక్ అందులో. సో మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నా బర్త్డే. మా దోస్తులు అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్నా నాకు కేక్ కట్ చేద్దాం అనుకున్నారు. సో మా ఆఫీస్ క్యాఫ్టేరియాలో కేక్ అయితే అవైలబుల్ లేకుండే, అందుకే దొరికింది ఒక బ్రెడ్ లాంటి కేక్ అయితే తీసుకుని వచ్చారు. మార్నింగ్ 3 AM అయితే అవుతుంది. సాటర్డే రోజు నా బర్త్డే అయితే అయింది. సాటర్డే ఒక రోజు మంచిగా లీవ్ పెట్టుకున్న సండే మండే నాకు ఎట్లా వీక్ ఆఫ్ 3 రోజులు మంచిగా ఎంజాయ్ చేద్దామని ఇంటికి వెళ్దాం అనుకున్న టైంకి నాకైతే ఒక 300 బొక్క పడ్డాయి. సో అది మామూలు బొక్క కాదు, పెద్ద బొక్క. ప్రకృతి పడి ట్రైన్ కి అయితే తక్కువ పైసలు అయితే అని చెప్పేసి ట్రైన్ కి వెళ్దాం అనుకున్నా. మా ఇంటికి ఆల్రెడీ నేను వెళ్ళేసరికి ట్రైన్లలో సీట్లన్నీ నిండిపోయినాయి, కొంతమంది నిల్చొని కూడా ఉండే. నేనైతే చాలా రేర్ ట్రైన్స్ కి వెళ్ళడం, ఎక్కువైతే బస్ కి వెళ్తాను. ఆ ట్రైన్ లా గుట్క వాసనలకైతే నాకైతే అరే ట్రైన్ ఎందుకు ఎక్కినరా బాబు అని అంత ఫీల్ వచ్చింది. ఇదంతా కలపదని చెప్పేసి మళ్ళీ జేపీఎస్ బస్ స్టాండ్ అయితే వెళ్ళిన. పోతే పోయినా 200 రూపాయలు ట్రైన్ టికెట్ అండ్ ఇంకొక 100 రూపాయలు బైక్ పార్కింగ్ అయితే అట్లా మొత్తం 300 రూపాయలు అయితే బొక్క పెట్టుకున్నా. అదే 300 రూపాయలకి ఇంకొక 200 కలిపి బస్ ఎక్కితే డైరెక్ట్ ఇంటికి పడుతుండే. సో జేపీఎస్ వచ్చి మళ్ళీ నా బండి పార్కింగ్ చేసి బస్ అయితే ఎక్కినా. జేపీఎస్ లో పడుకుంటే మనోడు సిద్దిపేట లాపిండు. మంచిగా దిగి ఒక టిఫిన్ అయితే చేసిన. 2 పూరి 2 బోండాకి 50 అన్నాడు. ఏదైనా మన తినడం మాత్రం ఆగదు కదా. టిఫిన్ చేసి మళ్ళీ బస్ అయితే ఎక్కిన. ట్రైన్ లో వస్తే ఇట్లాంటి ఫెసిలిటీ అసలు ఉండకపోతుండే. ఆ ట్రైన్ లో వెళ్ళే వాళ్ళు ఇంకా అందులో టిఫిన్స్ గానీ టీస్ గానీ సప్పరించుకుంటూ తింటారు. ఎట్లా తాగుతారు. ఇంకా కొంతమంది గుట్కా గాయస్ ఎక్కుతారు. వాళ్ళు పక్కన కూర్చుంటే ఇక పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. అసలు ఇంటి దాకా పోతామా లేకపోతే ట్రైన్ మధ్యలో దిగుతామో అర్థం కాదు, అంత పెద్ద సాహసం అది. మీరు కూడా ఇట్లానే నాలా ఎక్స్పీరియన్స్ చేశారా? చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నేను ఇంటికి వెళ్ళడానికి ఇంకొక రీజన్ అయితే ఉన్నది. రీజన్ అయితే నెక్స్ట్ వీడియో చెప్తా. అంతవరకు ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.